అందరికీ నమస్కారం మాస్టర్స్. కృష్ణ పరమాత్మకి, అర్జునుల వారికి నా ఆత్మ ప్రణామాలు. గురుదేవుడైన పితామహ పత్రిజీ గారికి, అలాగే జ్ఞాన గురువైన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. భగవద్గీత వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం ఇంతవరకు 11 అధ్యాయాలు తెలుసుకున్నాం. ఈరోజు 12వ అధ్యాయము భక్తి యోగము. అంటే భక్తి అని అంటుంటాం కదా మనం అందరం. భక్తి గురించి, భక్తి అంటే ఏంటిది, భగవంతుణ్ణి ఎలా దర్శించాలి, భగవంతుని దగ్గర ఎలా చేరుకోవాలి, దానికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటివి, భగవంతుడు ఎలా మనల్ని స్వీకరిస్తాడు, భగవంతుడు మనం ఎలా ఉంటే ఇష్టపడతాడు, ప్రియభక్తుడుగా ఎలా ఉంటాడు. అంటే కొంతమందికి చెప్తుంటాడు కదా కృష్ణ పరమాత్మ దీంట్లో నాకు ప్రియగుడు, అత్యంత ప్రియమైన భక్తుడు ఎవరు అని. అలా ఈ భక్తి యోగం మొత్తంలో ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ దాంట్లో అర్జునుడు క్వశ్చన్ వేస్తాడు. ఆ క్వశ్చన్ కు కారణం ఏంటిది అని అంటే, విశ్వరూప దర్శన యోగంలోన లాస్ట్ శ్లోకంలో భక్తి, అనన్య భక్తి ఎవరికి ఉంటుంది, అనన్య భక్తి ఎవరు అని చెప్తాడు. ఏంటి, కర్తవ్య కర్మలన్నిటినీ నాకే అర్పించిన వాడు, మత ప్రాణాయనుడు, నా యందు భక్తి శ్రద్ధ గలవాడగును, ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేనివాడు, ఏ ప్రాణి యందు ఏ మాత్రము వైరభావం లేనివాడు అయినా అనన్య భక్తుడు మాత్రమే నన్ను పొందగలరు. అంటే ఆయన పొందాలంటే వీటన్నిటినీ వదిలేయాలి. వదిలేసిన వాళ్ళు మాత్రమే నన్ను పొందుతాడు. అంటే ఆ అనన్య భక్తి ఎలా ఉండాలి అన్నది మొత్తం కూడా ఈ భక్తి యోగంలోనే ఉంది. అంటే భగవత్ ప్రాప్తి పొందడానికి భగవంతుని లక్షణాలను తెలుసుకొని వాటిని ఆచరిస్తూ ఆయనను పొందే మార్గమే భక్తి యోగం. అది కూడా ఎలా, భక్తి మార్గం ద్వారానా, జ్ఞాన సాధన ద్వారానా ఎలా చేరుకోగలము అన్నది మొత్తం కూడా ఈ భక్తి యోగంలో వివరణ ఇవ్వబడ్డది. ఫస్ట్ శ్లోకం తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయః భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడైన నీ సగుణ రూపమును ఆరాధించువారును, కేవలము అక్షరవగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించువారును కలరు. ఈ 2 విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులెవరు? అంటే ఎన్నోసార్లు క్వశ్చన్స్ అర్జునుడు అడిగి ఉన్నాడు. కృష్ణుడు చెప్తూ ఉన్న కొద్దీ ఒక్కొక్క అధ్యాయంలో దాని గురించి ఇంకా ఎక్కువగా డౌట్స్ వస్తూ, దాన్ని ఎవరు అసలైన భక్తుడు ఎవరు, నీకు నిన్ను ఎలా చేరుతారు సులభంగా, ఏ రకంగా ఉంటే నీ దగ్గరికి వస్తాడు, నిన్ను పొందుతారు, నీకు ప్రియభక్తుడుగా ఎవరు ఉంటారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఇంకా క్లియర్ గా ఇప్పుడు అడుగుతున్నాడు. ఏంటిది, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్ను భజించుచు ధ్యానించుచు. అంటే దీంట్లో 2 రకాలు అడుగుతున్నాడు. అంటే కేవలం నిన్ను భజించుతూ ధ్యానించు వాళ్ళ దగ్గర భక్తిగా ఉంటావా, అంటే పరమ భక్తుడుగా, లేకపోతే అక్షరవగు సచ్చిదానంద ఘన పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తి భావంతో సేవించే వాళ్ళు ఎవరు ఉత్తములు అని ఈ ఇద్దరి గురించి అడుగుతున్నాడు, క్వశ్చన్ వేస్తున్నారు. అంటే నిరంతరము నిన్నే భజించుచు అంటే మెలకువలోన, నిద్రలోన, పని చేస్తూ ఉన్నప్పుడు, అన్నిట్లోనూ, అన్ని దాంట్లలోనూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారు. అంటే భగవంత్ నామము, ధ్యానము, అంటే నిద్రపోయినా సరే ఆయనది, ఎక్కడైనా సరే ఏమంటారు, నామంతో, మాటతో పాడుతూ భజిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ, లేకపోతే పరమేశ్వరుడు అయినా, అంటే నువ్వు పరమేశ్వరుడు కదా, నీ సగుణ రూపంను ఆరాధించువారు. అంటే సగుణ రూపం అంటే ఆయన రూపాన్ని, అంటే ఎలా ఉంటాడు ఆయన, నిర్వికారుడు అన్నారు కదా,
తర్వాత అన్ని గుణాలు, ఏది సచ్చిదానంద ఘన ఘన బ్రహ్మము, అలాగే అక్షరుడు అంటే బ్రహ్మం, శాశ్వతంగా ఉండేవాడు కదా, అలాంటి వాళ్ళతో ఉన్న వాళ్ళు నీ దగ్గరికి వస్తారా? ఎలాంటి వాళ్ళు ఉత్తములు నీ దగ్గరికి చేరడానికి అని చెప్పని ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నాడు. అది కూడా ఏంది, అత్యంత భక్తి భావంతో సేవించేవారు. అంటే దాంట్లలో కూడా ఎలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క భగవంతుని పైన ఉంటుంది. ఒకరికి కృష్ణుడు అంటే ఇష్టము, ఒకరు రాముడు అంటే ఇష్టము, ఒకరికి విష్ణుమూర్తి అంటే ఇష్టము, ఒకరికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టము. ఆయన క్వశ్చన్ అలా వేస్తున్నాడు. సరే, నీ గురించి తెలుసుకుంటే ఇప్పుడు కృష్ణ అవతారం ఉంది, లేకపోతే రామావతారం ఉంది, నరసింహ అవతారం ఉంది, ఆంజనేయుడు, ఇన్ని రకాలుగా ఉన్నారు కదా. ఆయన రూపాన్ని చూస్తూ, ఆయన గుణగణాలను విశ్లేషిస్తూ, ఇలా కాపాడాడు, ఇలా అందరిని కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకున్నాడు, అందరి మీద ఎంత దయతో ఉన్నాడు భగవంతుడని, అలా ఒక్కొక్క రూపంతో నీ గుణాలన్నిటిని చూస్తూ సేవిస్తూ ఉన్న వాళ్ళ, లేకపోతే ఎప్పుడు నిరంతరం నిన్ను భజిస్తూ సేవిస్తూ ధ్యానిస్తూ ఉన్న వాళ్ళ, ఎవరు అని క్వశ్చన్ వేస్తున్నాడు. దానికి కృష్ణ పరమాత్మ 2, 3, 4, 5 శ్లోకాల్లో క్లారిటీ ఇస్తున్నారు. श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये माम् नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् सन्नियम्येन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते. 2వ శ్లోకంలోన భగవానుడు చెప్తున్నాడు, శ్రీ భగవానుడు ఇట్లనెను, పరమేశ్వరుడైన నాయందే ఏకాగ్రత చిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదుల యందు నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపంలో నన్ను ఆరాధించు భక్తులే యోగుల్లో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయము. ఇక్కడ కూడా వాళ్ళు కరెక్ట్, వీళ్ళు కరెక్ట్, వీళ్ళు నా భక్తులు శ్రేష్ఠులు అని అనట్లేదు, కేవలం నా అభిప్రాయం మాత్రమే అని ఇక్కడ చెప్తున్నాడు. పరమేశ్వరుడు ఎందు నా ఎందే ఏకాచిత్రులై నిరంతరము నా భజన ధ్యానాలు నిమగ్నమైన వాళ్ళు. అంటే ఇక్కడ దీంట్లో 2 అడిగాడు కదా, వాళ్ళు ఎవరు శ్రేష్ఠులు అని చెప్పంటే ఎలా ఉంటారు ఏకాగ్రత చిత్తులై అంటే, కృష్ణుడు ఉన్నాడు, 16,000 మంది గోపికలు అప్పుడు ఉన్నాడు. మనకు కొంచెం సినిమాలు చూస్తుంటాం కాబట్టి కాస్త మనకు ఐడియా ఉంటది. ఎప్పుడు కూడా పని చేస్తూ ఉన్నా ఆ కృష్ణుడే కనిపిస్తాడు. ఆ కృష్ణునితో మాట్లాడినట్టు, పరవశించినట్టు, ఆ ప్రేమను అందుకున్నట్టు, ఆ మధురానుభూతి, ఆయన జ్ఞాపకాలు, ఆయన అల్లరి చేష్టలు, ఇవన్నీ గోపికలు ఏం చేస్తుంటారు, వంట చేస్తూ ఉన్నా, తింటూ ఉన్నా, పని చేస్తూ ఉన్నా, నిద్రలోన ఎప్పుడు కూడా ఆయనను అలానే స్మరిస్తూ చేస్తూ, ఆయన లీలలు, ఆయన చమత్కారాలు, ఆయన ఆనందం పొందుతున్నట్టు, పరవశిస్తున్నట్టు అలా ఉంటారు కదా. అలా ఉన్న వాళ్ళు, అలాగే అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపంలో నన్ను ఆరాధించు భక్తులే యోగుల్లో మిక్కిలి శ్రేష్ఠుడు. అంటే ఇక్కడ ఏంటిది, అత్యంత భక్తి శ్రద్ధలతో సగుణ రూపమును, అంటే ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు ఏం చేశాడు, రూపాన్ని కాదు, ఆయన లీలలు, విచిత్రాలు, ఆయన మహాత్యము అందరికి ఆయన తెలుసుకుంటున్నాడు, అందరికి చేరవేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పాండురంగుడు అని చెప్పని ఆయన ఎవరు, పాండురంగుడు ఉన్నాడు కదా, ఆయన గురించి కూడా ఎప్పుడు భజిస్తూ ఉంటాడు, ఆయన గురించి చెప్పుకుంటూ ఆయన లీలలు చెప్తూ ఉంటాడు కదా. అలా తర్వాత ప్రహ్లాదుడు అంటే ఏ సమయంలో అయినా సరే, కష్ట సమయంలో కానీ, ఆపద సమయంలో కానీ, ఎక్కడ ఉన్నా కూడా నా భగవంతుడు వస్తాడు, కాపాడుతాడు, నన్ను చూస్తాడు అని ఎంత నమ్మకంతో ఉన్నాడు. ఎన్ని కష్టాలు తండ్రి పెడుతూ ఉన్నా, చంపాలని ప్రయత్నిస్తున్నా, హింసిస్తున్నా, భయపెడుతూ ఉన్నా ఎలా ఉన్నాడు అంటే, నాకు ఆయన ఉన్నాడు, ఆయన నన్ను
చూసుకుంటాడు అన్న ఒక భక్తితో ఉన్నాడు చూడండి. అలా ఎప్పుడు నిరంతరం అలాంటి భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠుడు. అంటే కేవలము కాపాడతారు భగవంతుడు అనేదే కాకుండా ఇక్కడ ఏంటిది ఆయన ఎలా తయారవడం. ఇప్పుడు అంత హింస ఇస్తున్నా ప్రహ్లాదుడు ఎవరిని తిట్టలే, కోపగించుకోలే. వాళ్ళ మీద కూడా నీలో ఉన్నది కూడా నారాయణుడే అని చెప్పాడు. అంటే ఇబ్బంది పెట్టిన వాడిని సైతం కూడా జ్ఞానాన్ని అందించాడు, బాధ పెట్టేవాడిని కూడా ప్రేమించాడు. అంటే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దాంట్లోనూ ఆ భగవంతుడు ఉన్నాడని అంటే తెలియజేస్తున్నాడు, తెలుసుకున్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. ఆయనను చూడాలన్న తపన, పొందాలన్న తపన ప్రహ్లాదునిలో ఎంతగా ఉంది. అలాంటి వాళ్ళే నాకు మిక్కిలి శ్రేష్ఠుడు అని నా అభిప్రాయము అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత 3-4 శ్లోకాలలోన కానీ ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకొనిన వారును, సకల భూతములకు హితమును కోరుచుండు వారును, సర్వ ప్రాణులను సమభావంతో చూచువారును యోగులను అనబడుదురు. అట్టివారు మనోబుద్ధులకు అతీతుడను, సర్వ వ్యాపియు అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును, కూటస్థుడును, నిత్యుడను, నిక్షులుడను, నిరాకారుడను, నాశ రహితుడను అయిన సచ్చిదానంద గణ పరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావ స్థితిలో ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందుదురు. ఎలా పొందుతారు అన్నది ఇక్కడ చెప్తున్నాడు. ఇంద్రియములను చక్కగా వశపరుచుకున్న వారు అంటే తమ ఇంద్రియాలను తమ వశంలో అంటే తమ ఆధీనంలో ఉంచుకోవడము, అంటే ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వకుండా ఉండడము. మానం మధురం అవమానం మధురం అంటారు కదా, అలాగా కోరికల పట్ల ఎదుటివాడు అవమానిస్తూ ఉన్నా, ఎదుటివాడు ప్రేమిస్తూ ఉన్నా బ్యాలెన్సింగ్ గా ఉండడము. అంటే దేనికి కూడా ఉద్రేకము కారు, అతిగా వెళ్ళరు, బ్యాలెన్సింగ్ గా ఉంటారు. అంటే వాళ్ళ ఇంద్రియాలను వాళ్ళు వశంలో ఉంచుకున్నవారు. అలాగే సకల భూతములను హితమును కోరుచుండేవారు అంటే అన్ని భూతాలను అంటే సకలం సృష్టిలో ఉన్న సకల చరాచర వస్తువులు, మనుషులు అందరినీ అందరి గురించి మంచిగా కోరుకునేవారు. అలాగే సర్వ ప్రాణులను సమభావంతో చూచువారును యోగులు అనబడుదురు. అంటే ఇక్కడ యోగులు అనే వారికి నిర్వచనం చెప్తున్నాడు, మీనింగ్ చెప్తున్నాడు. సర్వ ప్రాణులు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే సర్వం సృష్టిలో ఉన్న సర్వ ప్రాణులను సమభావంతో చూచుతారు అలాంటి వాడు. అట్టివారు మనోబుద్ధులకు అతీతుడను. అంటే ఎవరైతే ఇలా చూస్తూ యోగులు అవుతారో అట్టివారు మనోబుద్ధులకు అతీతుడు. మనసు ద్వారా బుద్ధి అంటే ఇప్పుడు మన మనసు మనం ఏం చేస్తాం, ఒక్కొక్కసారి మన మనసు చెప్పింది వింటాం, ఒక్కొక్కసారి బుద్ధి చెప్పింది కూడా విందాం. బుద్ధి కూడా కర్మానుసారిని కదా, ఒక్కొక్కసారి బుద్ధి కూడా లేదు ఇది ఇలానే చెయ్యు అని చెప్తుంది. ఎందుకంటే కర్మ ఎక్కువగా ఉన్నప్పుడు బుద్ధి పని చేయదు. కానీ ఈ రెండిటికి అతీతంగా అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మన లోపల ఉన్న అంతర్యామి అంటే తెలుసుకున్నవాడు. అంటే వీటన్నిటికీ అతీతంగా అయినప్పుడు మాత్రమే మనలోనున్న పరమాత్మతో కనెక్ట్ అవుతాము. ఆత్మగా మనం అక్కడ తెలుసుకుంటాం. అది ఎక్కడ ఉంది, అందరిలో ఉంది అని తెలుసుకుంటాడు. అలాంటి వాడికి అందరిని సమభావంతో చూస్తాడు. అలాగే సర్వవ్యాపియు అంటే అంతటా ఉండువాడు, అనిర్వచనమైన స్వరూపములు గలవాడు. అనిర్వచనం ఆయన రూపాలు ఎన్ని ఉన్నాయి అని అంటే లెక్కలేనన్ని ఉన్నాయి. అలాంటి వాడును, కూటస్థుడను, నిత్యుడను, నిక్షుడను, నిరాకారుడను, నాశరహితుడైన సచ్చిదానంద ఘన బ్రహ్మయందే నిరంతరము ఏకీభావ స్థితిలో ధ్యానము చేయుచు. అంటే ఇన్ని అతని గురించి అన్ని తెలుసుకొని ఆ పరబ్రహ్మ అంటే ఇక్కడ మనకి ఏంటిది, ఎన్ని రూపాలుండని, ఎన్ని దేవతలుండని, ఎన్ని రూపాల్లో ఉన్నా కూడా ఎవరు అంటే ఒక్కరే ఆ పరబ్రహ్మ, ఆ పరమాత్మ అని తెలుసుకున్న వాడికి మాత్రమే ఇది అర్థమవుతుంది. అందుకని ఏకీభావ స్థితిలో ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మంనే పొందుతురు. ఇక్కడ భక్తితో భజించుచు అనంటే ఏంటిదంటే భగవంతునితో
నిత్యం కనెక్ట్ అవ్వడము. అంటే ఫస్ట్ నీలో ఉన్న ఆత్మను తెలుసుకుంటావు. అందరిలో ఆత్మను చూస్తావు. అప్పుడు ఇంకా అతను నేర్చుకోవాల్సింది ఏముంటుంది? తెలుసుకోవాల్సింది ఏముంటుందంటే డైరెక్ట్‌గా పరమాత్మ నుంచి జ్ఞానం అందుకుంటూ ఉంటాడు. అందుకుంటూ నిత్యం ఆనందంలో డోలిలాడుతూ ఉంటాడు. అలాంటి భక్తి భజించువాడు ఆ పరబ్రహ్మంనే పొందుదురు. అంటే ఇవన్నీ గూడా స్టెప్స్ అన్నట్టు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అందుకనే మనకు భక్తి మార్గం, కర్మ మార్గం, భక్తి యోగము, కర్మయోగము, జ్ఞాన యోగం. అంటే ఫస్ట్ భక్తి. ఆ పరమాత్ముని గురించి చేరాలి, భగవంతుని తెలుసుకోవాలి, నాకు ముక్తినివ్వాలి, లేకపోతే నా కోరికలు తీరాలి అంటే మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే పూజల వల్లనే గదా! భక్తిని తెలుసుకోవాలి. నా పాపాలన్నీ పోవాలి, నాకు పుణ్యం కలగాలి, లేకపోతే నా కోరికలు నెరవాలి. ఇవన్నీ ఎక్కడి నుంచొస్తాయి? మళ్ళీ దానికి ఏం చేస్తాం? కర్మయోగం చేస్తాం. పనులు చేస్తూ ఉంటాం. దయ భగవంతుడు ఎలా మెచ్చుతాడు? ఎలా కనికరిస్తాడు? ఏం చేస్తే అని చెప్పని. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్తాం. అంటే ఈ వీటితో కాదు భగవంతుడు మెచ్చేది. ఎలా ఉండాలి? భగవంతుడిని మెచ్చాలంటే ఎలా మనం ప్రవర్తించాలి? ఎలా మెసులుకోవాలి? ఎలా మాట్లాడాలి? ఎదుటివాడిని ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఇవన్నీ అంతా కూడా భజించుచు, భక్తితో భజించుట. అంటే ఆయనను తెలుసుకోవాలి. భజించాలంటే ఏ ఏ క్వాలిటీస్ కావాలి? ఏం తెలుసుకోవాలి? ఏం ఆచరించాలి? ఇవన్నీ ఎప్పుడైతే అది తెలుసుకుంటాడో ఆ పరబ్రహ్మమునే పొందుదురు ఇక్కడ అని చెప్తున్నాడిక్కడ. తర్వాత 5వ శ్లోకంలోన కానీ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మం నందు ఆసక్తి చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడింది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్ట సాధ్యమే. అంటే ఇంత చెప్తూ మళ్ళీ ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ అనంటే ఆ పరబ్రహ్మను అంటే ఆ నిరాకార పరబ్రహ్మం ఆకారం ఉంటుంది. అందుకు చెప్పాడు ఇక్కడ నిరాకార సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మము ఆయనను తెలవాలి, ఆయన తెలుసుకోవాలి. ఆ ఆసక్తి ఉంది, ఆ సాధన చెయ్యాలంటే చాలా శ్రమతో కూడింది అని చెప్తున్నాడు. మిక్కిలి శ్రమతో కూడింది. ఎందుకు అనంటే దేహాభిమానము, దేహాభిమానులకు అంటే ఎప్పుడైతే దేహం మీద అభిమానం ఉంటుందో ఆ అవ్యక్త బ్రహ్మ ప్రాప్తికి కష్ట సాధ్యం. అంటే ఆయనను తెలుసుకోవాలి, ఆయనను పొందాలి. తెలుసుకోవడము ఓకే. పొందడం భగవంతుడు అంటే ఇప్పుడు మనకందరికి అర్థమైంది. ఓకే. నిర్వికార రూపుడు అందరిలో ఉంటాడు. ఆయన అవతారాలే. ఒక అవతారం తర్వాత ఒక అవతారం వచ్చాడు. అందరిలో ఉందని. ఇది తెలుసుకున్నాం. మళ్ళా ఆయనను పొందే మార్గం కావాలి కదా! ఆయనను పొందే మార్గం కావాలంటే ఆయన ఎలా ఉన్నాడు? అందరి పట్ల ఎలా చూస్తున్నాడు? ఏ ఏ అవతారాల్లో ఏం తెలుసుకున్నాడు? ఎలా అవతారం పొందాడు? ఎలా అవతార పరిసమాప్తం జరిగింది? దాని మధ్యలో ఆయన ఏమేం నేర్పించాడు మనకు? ఆ లీలలేంటిది? ఆయన ఆ అవతారం మనకు చెప్పాల్సిన జ్ఞానం ఏంటిది? మళ్ళీ ఇదంతా కావాలి కదా! మళ్ళీ ఇదంతా కావాలనంటే మనకేంటిది? దేహాభిమానం ఉండకూడదు. అంటే ఉండకూడదా అంటే దీని మీద ఎక్కువగా ఇంటెన్షన్ అన్నది పెట్టుకోకూడదు. తినడానికి తిండి వస్తుందా? ఓకే. ఈరోజొచ్చింది పర్వాలేదు. ఓకే. బట్టలు లేవా? ఒక జత బట్టలు 2 జతలే ఉన్నాయా? ఆ! ఓకే. ఈరోజు ఉండడానికి ఇక్కడ ఇల్లు లేదా? ఇక్కడ ఈ సముద్రము, లేకపోతే ఈ బయట ఉందా? ఏ అడవిలో ఉన్నానా? ఆ! ఓకే. ఈ రోజుటికి నాకదే అని జెప్పని. అంటే ఎప్పుడు కూడా దీని మీద ఉండకుండా ఉంటది. కానీ మనసేం జేస్తది? భోగాల వైపు మళ్ళేస్తూ ఉంటది కదా! అలాగే కర్మల కారణంగా అవుతుంటది కదా! మళ్ళా ఆ చేరే క్రమంలో, ఆ ప్రాసెస్‌లో ఈ శిక్షణ అన్నది ఉంటుంది. మళ్ళా ఈజీగానే దొరుకుతాడా? సో, భగవంతుడిని పొందడం అంటే సులభమేనా? అంటే సులభమే. కానీ కష్టం. ఆ కష్టంలో మళ్ళీ ఎంతో శిక్షణ ఉంటుంది. ఎంతో కావాలి. తెలుసుకోవడం వేరు. అనుభూతి చెందడం వేరు. అంటే మనం ఒక ఫుడ్ మనం తినాలే అంటే అది ఏంటిదన్నది మనకు కాస్త ఎవరైనా చెప్పినా, చూసినా దాని మీద ఒక ఐడియా ఉంటది. మళ్ళా దాన్ని ఆస్వాదించాలంటే చెయ్యడమో, లేదా కొనడమో, లేదా కొన్నాము, చేశాము. మళ్ళీ తిని దాన్ని ఆస్వాదించడం కూడా కావాలి కదా! మళ్ళా అంత ఒక వంట మనకు నచ్చింది చేసుకోవాలన్నా, లేదా ఒక వస్తువును మనకు నచ్చింది కొనాలి అంటే ఈజీగా అనుకుందాడ వచ్చేస్తుందా? దానికి ఎంత కష్టపడాలి? ఒక వస్తువు కావాలనంటే డబ్బులు కావాలి. డబ్బులుంటే సరిపోతుందా? మళ్ళది కరెక్ట్‌గా మనకు సరిపోతుందా? లేదా? ఇది న్యా నాణ్యంగా ఉంటుందా? లేదా? క్వాలిటీ ఎలా ఉంటుంది? ఎక్కడ కొంటే ఉంటుంది?
ఎన్ని రోజులు గ్యారెంటీ ఉంటుందని ఒక వస్తువు గురించి, ఒక ఫుడ్ గురించే మనం ఇంత ఆలోచిస్తే, ఆ భగవంతునికి ఆయన అనుగ్రహం పొందాలన్నా, ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా, ఆ ప్రియుడిగా అవ్వాలంటే ఎంత ఉంటది? ఎంత శ్రమ? అంటే దేహాభిమానాలను వదిలేయాలి. వదిలేయడం అంటే పూర్తిగా వదిలేయడం కాదిక్కడ. దాని మీద ఆసక్తి లేకుండా ఉండగలగాలి. ఆ సమయంలో ఎన్నో పరీక్షలొస్తాయి. ఎంతో వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని నిలబడిగే స్థైర్యం కూడా కావాలి. అందుకే ఆ ప్రాప్తి పొందడం కూడా కష్టసాధ్యమే అని చెప్తున్నాడిక్కడ. 6వ శ్లోకం తెలుసుకుందాం. हेतु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां उपासते. ఇక్కడేం చెప్తున్నాడు? ఇంత చెప్పాడు కదా! మళ్ళా మనకు ఇన్ని శ్లోకాల్లో చాలా చక్కగా చెప్తాడు. 6వ శ్లోకంలోన కానీ మతపరాయణుడైన ఏ భక్తులు కర్మలనన్నిటినీ నా యందే అర్పించి, నా సగుణ పరమేశ్వర రూపమునే అనన్య భక్తి యోగంతో సంతతము చింతనము చేయుచు భజించుదురో అని చెప్తున్నాడిక్కడ. అంటే భక్తులు ఎవరైతే ఉంటారో కర్మలనన్నిటిని నా యందే అర్పించి అంటే ఇదంతా కూడా మనం అనుకుంటాం చూడండి. ఏ పని చేసినా, పేరు వచ్చినా, లేదా ఒక పుణ్యకార్యం చేసినా, ఏది చెప్పినా సరే సర్వం కృష్ణార్పణమస్తు, శివార్పణమస్తు ఇదంతాను మనం ఎప్పుడైతే చెప్పుకుంటామో నా సగుణ పరమేశ్వర రూపముని అంటే ఆయన రూపాన్ని అంటే ఇదంతా ఇచ్చేది ఎవరికి? చేసిన పనులన్నిటిని భక్తులను ఇప్పుడు కొంతమంది ఉంటారు. ఏమంటారు? భలే చేస్తున్నారే ఏంటిది భక్తి కార్యక్రమాలు, యజ్ఞాలు, పూజలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ అంటే ఏం మాట్లాడతారు వాళ్ళు? నాకు భగవత్ అనుగ్రహం కావాలి, ప్రాప్తి పొందాలి కాబట్టి నేను చేస్తున్నాను అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు లేదా ఇదంతా నాకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నేను చేస్తున్నాను. నాకు అవకాశం వచ్చింది అని చెప్పని అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా అనన్య భక్తి యోగంతో సంతతము చింతనం చేయొచ్చు. అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తుంటాడు. అంటే ఆ భగవంతుడిని చూడాలి. అంటే దీంట్లలో కూడా ఒక్కొక్కడిది ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆలోచన. నాకు ఉన్నది భావము ఒకలా ఉంటుంది. ఎదుటివానికి ఉన్న భావం కూడా ఒకలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆత్మ ఏం కోరుకుంటుందో. అందుకే భగవంతుడు అంటాడు చూడండి. నాకు ఏ రకంగా పూజించినా, నన్ను ఎలా కొలిచినా, ఏది ఇచ్చినా వారికి ఏది కావాలనో వాళ్ళు ఏది కోరుకున్నారో వాళ్ళకదే ఇస్తాను అని. అంటే ఈరోజు నాకు ఈ కోరిక ఉంది. అది నాది. అదే కోరిక మీకు కలగాలని అనుకోలేదు. మీకు ఇంకొక రకమైన కోరికుంటుంది. అది మీకవసరం. అది నాకవసరము. అలా ఎవరికి ఏ రకంగా కావాలని చెప్పానన్నా అర్పించిన, ఏ రకంగా అర్పించినా సరే చింతన చేయుచు భజించుదురు అని ఇక్కడ ఆపాడు. ఇప్పుడు 7వ శ్లోకంలోన. तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम्. ఓ అర్జున నా యందే లగ్న మనస్కులైన అట్టి పరమ భక్తులను నేను శీఘ్రముగానే మృత్యు రూప సంసార సాగరం నుండి ఉద్ధరించెదను. నా యందే లగ్న మనస్కులై అంటే ఏంటిది? అంటే భగవంతుడిని నేను పొందాలి. భగవంతుడిని నేను చేరాలి. భగవత్ కటాక్షం నాకు కావాలి అని ఎప్పుడైతే మనసులో అదే, మాటలో అదే, చేతలో అదే, నిద్రిస్తున్నా అదే, ఏం చేస్తూ ఉన్నా ఆయనను పొందాలి అని చెప్పని ఉన్న ఆ పరమ భక్తులకు నేను శీఘ్రంగానే అంటే ఇలాంటి పనులన్నీ ఆయనకే చేస్తున్నాడు. అంటే నువ్వు నాకు చేయించే అవకాశం ఇచ్చావు. నీకు నేను చేస్తున్నాను అని ఎప్పుడు ఆయనను పొందడానికి చేస్తుంటాడు. వాళ్ళను మృత్యు రూప సంసార సాగరం నుండి ఉద్ధరించెదను. ఎందుకు మృత్యు రూప సంసార సాగరం నుండి అని ఉద్ధరించెను అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. అంటే సంసార సాగరాన్ని ఎందుకు పోరుస్తున్నారు అంటే మనకు సముద్రాలుంటాయి. సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి. అంటే ఒక్కసారి అల వచ్చినప్పుడు
ఎలా చేస్తుంది? పైన కొరికెత్తుతుంది, మళ్ళా నెమ్మదిస్తుంది. అంటే మళ్ళా ఆ ఉగ్రరూపమైన అల మొత్తం కూడా మళ్ళా నెమ్మదిస్తుంది. మళ్ళా కొంచెం దూరం పోయిందంటే మళ్ళా అల ఏం చేస్తుంది? మళ్ళా పైకెత్తుతుంది, మళ్ళా నెమ్మదిగా శాంతిస్తుంది. అలా మనిషి కూడా ఏం చేస్తాడు? జనన మరణ చక్రంలో ఉంటూ ఉంటాడు. అంటే పుడుతూ ఉంటాడు, మరణిస్తూ ఉంటాడు. అంటే సముద్రంతో పోలుస్తున్నాడు. సముద్రంలో అలలు ఎప్పుడైతే ఉగిసి పడతాయో మళ్ళా నెమ్మదిస్తుందో, మానవుడు కూడా సంసార చక్రంలో మరణిస్తూ పుడుతూ మరణిస్తూ పుడుతూ ఉంటారు. ఎప్పుడు ఎండింగ్ పాయింట్ దొరుకుతుంది అంటే ఇలా ఎప్పుడైతే నాకు అర్పించినప్పుడు, చేసినప్పుడు నేను వారిని ఉద్ధరించెదను అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత 8, 9వ శ్లోకం. మయ్యేవ మన ఆదస్త్వా మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. 8వ శ్లోకంలోన నాయందే మనసును నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నం చేయును, పిమ్మట నాయందే స్థిరంగా నుందును, ఇందు ఏ మాత్రము సందేహము తావు లేదు. అంటే ఎప్పుడైతే ఈ సంసార మహాసాగరం నుంచి ఉద్ధరించాలి కదా, ఉద్ధరించడానికి ఏం చేయమంటున్నాడంటే ఇలా ఉండండి అని చెప్తున్నాడు. నా యందే మనసును నిలుపు. నీ మనసంతా ఎక్కడ ఉండాలి అంటే నా యందే ఉండాలి. ఎప్పుడు కూడా నా యందే ఉండడము అని అంటే మన అంతరంగంలో ఉన్న అంతర్యామి అంటే ఆ భగవంతుని పైన నిలుపు. మళ్ళా బుద్ధిని కూడా ఏం చెయ్యి? నా యందే లగ్నం ఉంచు. అంటే బుద్ధి కూడా ఏం చేస్తుంటది? మనసు బుద్ధి ఎప్పుడు కూడా అది కాదు, ఇది కాదు, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, నువ్వు చేస్తుంది తప్పు, ఇలా ఉంటే వస్తాడని ఎన్నో చెప్పేస్తది. మనసు చెప్తది, బుద్ధి చేస్తది. మళ్ళీ బుద్ధి కూడా అంతే, ఒక్కొక్కసారి ఉండనివ్వదు. ఎందుకంటే చెప్పాను కదా, కర్మ ప్రభావం అన్నది ఒకటి ఉంటుంది అని చెప్పని దాటనివ్వదు. ఏముందిలే ఈ జన్మకు చూసుకుందాంలే, నెక్స్ట్ జన్మకి ఏమవుతుందిలే, లేకపోతే భజించకపోతే తెలుసుకోకపోతే ఏమైతది, ఇప్పుడైతే హాయిగా ఉన్నాంగా అని ఎన్నో చెప్తూ ఉంటది. అలాగే ప్రాపంచిక సుఖాల వైపు మనసు తీసుకెళ్తుంటది, లాక్కెళ్తుంటది. ఆ భోగాల వైపు, ఆ చింతన వైపు, సమస్యల వైపు, వీటన్నిటిని. అలాంటి వాళ్ళకి ఏంటిది? భగవంతుణ్ణి ఎలా ఉంచాలే, దొరికించుకోవాలి, భగవంతుడు అంటే ఏంటిదని కూడా తెలియనియ్యకుండా ఉంటుంది. కాబట్టే రెండిటిని నిలుపు, లగ్నం చెయ్యు. తర్వాత పిమ్మట నా యందే స్థిరంగా నుండు. నా యందే స్థిరంగా ఉండంటే ఎప్పుడైతే ఈ రెండిటిని మనము ఆధీనంలో ఉంచుకుంటామో అప్పుడు ఏం చేస్తుంది? స్థిరంగా ఉంటావు. అంటే పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఉంటావు. అంటే నీ అంతర్యామి, నీ ఆత్మతో నువ్వు అనుసంధానం అవుతావు. ఇంది ఏ మాత్రం సందేహంకు తావులేదు. అంటే ఎప్పుడైతే నువ్వు ఈ మూడిటిని నువ్వు పాటిస్తావో ఏ మాత్రం సందేహం పడనవసరం లేదు. ఖచ్చితంగా నా దగ్గరికి అంటే నన్ను పొందుతావు. ఫస్ట్ పొందడం తెలుసుకోవాలి కదా, అది పొందుతావు అని చెప్తున్నాడు. 9వ శ్లోకంలోన మనసును సుస్థిరముగా నా యందే నిలుపుటకు సమర్థుడువి కానిచో అర్జున, ఆ అభ్యాస యోగం ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము. అంటే ఇదొక ఆప్షన్ చెప్పాడు ఇక్కడ. మనసును బుద్ధిని లగ్నం చెయ్యి, నా యందే స్థిరంగా ఉండు. సరే, ఇది నువ్వు చెయ్యాలనుకున్నా నువ్వు చేయలేకపోతున్నావు కదా, ఒకవేళ చేయుటకు సమర్థుడు కానిచో అంటే ఇది నీ వల్ల కాలేదనుకో, అభ్యాస యోగం ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నించుము. అంటే అభ్యాస యోగం అంటే అభ్యాసం చేయలేకుండా ఉండడం, కూర్చోవాలి, చెయ్యాలి, ఇవన్నీ చేయలేం కదా, దానికి కూడా ప్రయత్నాలు చెప్తున్నాడు. చెయ్యగా అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ధ్యానం చేస్తున్నాం. చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనసు ఎటెటో పరిగెత్తుతుంది, బుద్ధి ఏమో చేస్తుంది, మనకు కూర్చొని ఏవేవో గుర్తుకొస్తుంటాయి, ఏమేమో చేస్తుంటాయి. అయినా సరే అలానే కూర్చుంటున్నాం.
అలానే చేస్తున్నాం. చేసిన తర్వాత ఏమైతుంది, ఒకానొక టైంలోకి వచ్చేటలకు మనసు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆలోచనలు తగ్గుతున్నాయి. అప్పటి వరకు ఉన్న ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇప్పుడున్న ఆలోచనలు ఎలా ఉన్నాయి? దానికి మనం ఏం చేస్తాము? ఏదో ఒక మార్గాన్ని చూస్తాం. ఎలా? కొంతమంది ఏం చేస్తారు? ఓం నమః శివాయనో, లేకపోతే భజన పాడడమో, లేకపోతే వినడమో, లేకపోతే ఎన్నో రకాల సాధనలుంటాయి గదా! లేకపోతే ఆసనాలుంటాయి కదా! దాంట్లల్లో గూడా కొన్నుంటాయి. హ్మ్. కఠినమైన ఆసనాలు అవి ఉంటాయి. అవి ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఏంటిది అంటే మోక్ష సాధనకు అని అంటాం. అలా ఏ అభ్యాసాలైనా చెయి నన్ను పొందడానికి. ఇప్పుడు నేను చెప్పింది చెప్పాను. ఇప్పుడు రాలేదు. రాలేనప్పుడు ఏ రకంగానన్నా చెయి. ఇప్పుడు నేను చెప్పిందే ఇది చెయ్యాలని లేదు. మనసును, బుద్ధిని శూన్యం చేసుకోనికే. నీకు లగ్నం అవ్వడానికి ఏ రకంగానైనా సరే ప్రయత్నం చెయ్యి. అదే అభ్యాసము. ఏ రకమైన అభ్యాసం చేసినా సరే. అందుకే ఇందాక మనం చెప్పుకున్నాం ఒకరికి. ఒకరికి ఒకటి కనెక్ట్ అవుతారు. ఒకరు సైలెంట్ మెడిటేషన్ కనెక్ట్ అవుతారు. ఒకరు గైడెడ్ మెడిటేషన్ కరెక్ట్ అవుతారు. ఒకరు మ్యూజిక్ కోసం అవుతారు. ఇంకొకటి ఇప్పుడు మనం చేస్తున్న దైవిక శక్తులతో ధ్యానం. అంటే డైరెక్ట్‌గా భగవంతునితో అఫర్మేషన్స్ ఇస్తూ కనెక్ట్ అవుతారు. అంటే ఒకరికి అవుతుంది, ఒకరికి అవ్వట్లేదంటే వాళ్ళ మనోస్థితి అలా ఉంటుంది. కొంతమంది పాటలు వింటూ ఆహ్, మెడిటేషన్ చేస్తారు. భక్తి పాటలు పెట్టుకొని, లలిత సహస్రనామాలు పెట్టుకొని. అంటే ఎవరికి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా అభ్యాసం చెయి. అంటే ఇప్పుడు ఈ 2 నువ్వు చేయలేకపోతున్నావా? ఏ రకమైన అభ్యాసమైనా సరే నువ్వు చెయ్యు అని చెప్తున్నాడు. ఇప్పుడు 10వ శ్లోకం. అభ్యాసేऽప్యసమర్థోऽसि మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసం చేయుటకు ఆసక్తుడవైనచో మతత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధంగా నా నిమిత్తమే కర్మలను ఆచరించుట ద్వారా కూడా నన్నే పొందుతువు. సరే, ఇందాక ఈ 2 చెప్పాడు కదా! అభ్యాసం చేయడానికి కాలేదు. అలాగే మనసును, బుద్ధిని శూన్యం చేసుకొని లగ్నం చేయడానికి కాలేదు. స్థిరంగా ఆయనతో ఉండడానికి కాలేదు. లేదా వేరే వేరే ఏదైనా సరే దొరుకుతాయా? ఒక మ్యూజిక్ అని అనుకోండి, ఒక రూపం అనుకోండి, ఒక నామం అనుకోండి. అది కూడా కాలేదా? ఏం చేస్తావు? దాని మీద లేదు నీకు అవ్వట్లే. కానప్పుడు కర్మలను ఆచరింపుము. ఎలాంటి కర్మలంటే నన్ను పొందడానికి. అంటే ఆయన అనుగ్రహం పొందాలే. ఆయన ఆయనన్ గురించి తెలుసుకోవాలే. ఆయనను చూడాలే అని అనుకున్నప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఆ లోపల ఎలా ఉండాలంటే, నేను భగవంతుడిని తెలుసుకోవాలి. నేను భగవంతుడిని చూడాలి. ఇప్పుడు చేస్తున్న ప్రతీది కూడా నేను భగవంతుని చూడడానికి. అంటే ఆ తపన. ఇప్పుడు రామదాసు గూడా ఏం జేశాడు? తెలుసుకున్నాడు భగవంతుడిని. చూశాడు, చెప్పాడు. సంకీర్తనలతో ఎన్నో 40,000 సంకీర్తనలు ఆయన గురించి రాశాడు. వెంగమాంబ అంటే వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు కదా! మొత్తంగా ఆయనను దర్శించడానికి. ఆయన అనుగ్రహం పొందడానికి, ఆయన ప్రేమను పొందడానికి. అప్పుడేం జేశారు వాళ్ళు? నిద్రలోన, మేలుకలోన, తింటూ ఉన్న, నడుస్తూ ఉన్న, మాట్లాడుతూ ఉన్న, ఎప్పుడు కూడా ఆయనకి అన్నమయ్య గూడా ఏంటిది? ఎందుకోసం ఆయన గురించి సంకీర్తనలు రాశాడు? ఇంతమందికి ఆయన గురించి ఎంత తెలియజెప్పాడు భగవంతుడు అంటే అలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఆయనను దర్శించండి, దర్శించాలంటే ఇవన్నీ కాదు అని ఎన్నో సంకీర్తనలతో రాశాడు. అంటే ఇదంతా ఏంటిది? ఆయన అనుగ్రహం పొందడానికి. అలా ఆ పనులు చెయి. కర్మలను ఆచరించు. ఈ విధంగా నా నిమిత్తమై కర్మలను ఆచరించడం ద్వారానే కూడా నన్నే పొందుతావు. అంటే నన్ను పొందాలని. అంటే నా నిమిత్తమై. అంటే నా కోసం చేసేది. అంటే ఇదంతా కూడా నేను ఎవరి కోసం చేస్తున్నానంటే భగవంతుని కోసం చేస్తున్నాను. అని మనం అంటాం చూడు. ఇదంతా ఎందుకంటే నీ కోసం అంటే నీ కోసం, నా కోసం కాదు. నేను భగవంతుని కోసం చేస్తున్నానని. అలా చెయ్యమని చెప్తున్నాడు. అలా ఆచరించడం ద్వారా కూడా నన్నే పొందేదవు అంటున్నాడు. 11వ శ్లోకంలోన. అథైతదప్యశక్తోऽसि
कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्. 11వ శ్లోకంలోన మతప్రాప్తికై వలయు యోగమును ఆశ్రయించి సాధన చేయుటకు నువ్వు ఆసక్తుడవైనచో మనోబుద్ధియ ఇంద్రియాదులను వశమునందు ఉంచుకొని సకల కర్మములను త్యజించుము. అంటే ఇది కూడా నీకు కష్టమైందనుకో, ఇదంతా కూడా నీకు కష్టమైంది, నువ్వు చేయలేకుండా ఉండలేదనుకో, చెయ్యకుండా నా వల్ల కావట్లేదని అనుకో, అప్పుడు మనోబుద్ధి ఇంద్రియాదులను వశమందు ఉంచుకొని, అంటే నీ మనసును, బుద్ధిని, ఇంద్రియాలను వశంలో ఉంచుకొని సకల కర్మములను త్యజించుము. అంటే నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క కర్మను కూడా త్యజించమంటున్నాడు. అంటే ఇవన్నీ, ఈ సాధనలు, ఈ అభ్యాసాలు, ఇవన్నీ కాదు, కేవలం వీటిని వశంలో ఉంచుకో. నీ మనసుని, ఇంద్రియాలను, బుద్ధిని ఉంచుకొని నీవు ఇప్పుడు ఏ పని అయితే చేస్తున్నావో, పొద్దున లేచిందే మొదలు రాత్రి వరకు నువ్వు చేస్తున్న ప్రతి కర్మ ఫలంను త్యజించుము. ఇంకా ఈజీగా చెప్తున్నాడు కదా, ఎన్ని రకాలుగా చెప్తున్నాడు, ఇంకా సులభం. అంటే దీంట్లో ఎవరికి ఎలా కావాలనో అలా తీసుకోవచ్చు. అంటే నాకు ఇది, అంటే ఒకటి ఈజీ ఇచ్చాడా, ఒకటి హార్డ్ ఇచ్చాడా అన్నది కాదు ఇక్కడ. రకరకాల మనస్తత్వాలు, రకరకాల ఆలోచనలు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కదా. ఇలా ఏది చేసినా సరే నన్నే పొందదవు, అంటే సకల కర్మ ఫలములను త్యజించుము. అంటే నువ్వు ఏదైతే పనులు చేస్తున్నా వాటన్నిటిని, అంటే ఇంతవరకు మనం చెప్పుకున్నాం చూడండి, నిష్కామ భావంతో చెయ్యు, అంటే నిష్కామ భావంతో కర్తృత్వ కర్మలను చెయ్యడము అని చెప్పని. అంటే ఇప్పుడు ఏమంటాం మనము, సర్వం కృష్ణార్పణమస్తు, భగవంతుడు నాకు ఇచ్చాడు, నేను చేశాను, ఆయన చెప్పాడు, లేదు నాకు వచ్చింది కానీ నా చేయించబడుతుంది కాబట్టి నేను చేస్తున్నాను అంటే ఇవంతా కూడా కాదు. ఆయన చెప్పింది ఏంటిది, భగవానుడు నాకు పరమ పూజ్యుడు, ప్రేమాస్పదుడు, సుహృదుడు, అతన్ని సేవించుట, అతని ఆజ్ఞలను పాటించుట నాకు పరమ కర్తవ్యము అని అనుకుంటూ పనులు చేయాలి. అంటే ఇప్పుడు మనకి ఏదైతే పనులు మనం చేస్తూ ఉన్నామో కర్తవ్యం, భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను చేస్తున్నాను, నాకు వచ్చింది అవకాశము, నేను చెప్తున్నాను, ఇవన్నీ కూడా కాదు. ఇవ్వబడ్డది అంటే అది నీ కర్తవ్యం, భగవంతుడు నీకు ఇచ్చాడు చెయ్యమని, దాన్ని నువ్వు చేస్తున్నావు అంతే. ఇక్కడ నేను నిమిత్త మాత్రురాలిని, అలా చేయమని చెప్పని అంటున్నాడు. నాకు అవకాశం వచ్చింది నేను చేస్తున్నాను కాదు, నీకు అవకాశం ఇవ్వబడ్డది, ఇది నువ్వు చెయ్యాలి, అది నా కర్తవ్యము అని కర్మలను చేయమని చెప్తున్నాడు. ఇంకా ఇంతకన్నా ఇంకా సులభమైనది ఇంకేముంటుంది, త్యజించమంటున్నారు కర్మఫలాలని. ఎప్పుడైతే అప్పుడు నువ్వు త్యజించడం అని అంటే, ఎప్పుడైతే ఇలా నువ్వు చేస్తూ ఉంటావో దేని మీద నీకు ఆసక్తి ఉండదు, దేని మీద ఏముండదు, ఇది నా కర్తవ్యము, ఇది నాకు వచ్చింది, నా ముందుకు వచ్చిందంటే నేను చేయగలను కాబట్టి నా దాకా వచ్చింది, నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. మళ్ళీ దాంట్లో నేను పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, ఏం జరుగుతుందంటే సంబంధం లేదు, అక్కడ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మళ్ళీ దాంట్లో మనం కింద పడతాం, మీద పడతామంటే అనుభవం వచ్చింది, ఓకే ఇప్పుడు ఇది వచ్చింది, నేను పర్ఫెక్ట్ గా చేయలేను అంటే ఇంకా నేను దీంట్లో ఏదో మిస్ అయిపోయాను, ఇంకా ఆస్త ఏదో నేర్చుకోవాల్సింది ఉంది, ఇంకొక మెట్టు ఎక్కాల్సింది ఉంది అని నెక్స్ట్ వేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఏంటిది, ఇప్పుడు మనకు వస్తున్న పనులు ఏవి చేస్తూ ఉన్నా కుటుంబం మాత్రం బాధ్యతతో వచ్చాం, మిగిలిన పనులన్నీ కూడా ఆధ్యాత్మిక పనులు కానీ, దైవ సేవలు కానీ, ఇంకా ఏమైనా చేసేటివి మాత్రం కర్తవ్యము. ఎందుకంటే అది ఇవ్వబడ్డది కాబట్టి కర్తవ్యంతో చేయాలి. 12వ శ్లోకం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం. తత్వమును నిరంగకనే చేయు అభ్యాసముల కంటేను జ్ఞానము శ్రేష్టము, కేవలము పరోక్ష జ్ఞానం కంటేను, అనగా అనుభవరహితమైన జ్ఞానం కంటేను
శాస్త్ర పాండిత్యం కంటేను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము. ధ్యానము కంటేను కర్మ ఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. ఏలనన త్యాగము వల్లనే వెంటనే పరమశాంతి లభించును. తత్వము నెరంగ చేయు అభ్యాసం కంటేను జ్ఞానము శ్రేష్టము. అంటే మనం అభ్యాసం అంటే కొన్ని మనం చేస్తుంటాం కదా సాధనలు, వాటన్నిటిని ఏం చెప్తున్నాడంటే దాని గురించి తెలియకుండా నిరంకనే చే అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్టం. అంటే ఇప్పుడు ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఏమిటి కోసం చేస్తున్నామో తెలియదు, కానీ పలానా దానికోసం మనం అభ్యాసం చేస్తున్నాము, ఇది నాకు కావాలి, ఇది పొందాలే అని చెప్పని తెలుసుకొని చేస్తామో అదే జ్ఞానం శ్రేష్టము అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటిది, ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా లాస్ట్ కు ఫైనల్ గా ఏం చెప్తున్నాడంటే జ్ఞానమే శ్రేష్టము అంటున్నాడు. కేవలము పరోక్ష జ్ఞానం కంటేను అనుభవరహితమైన జ్ఞానం కంటేను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టం. మళ్ళీ ఇంకాస్త ఏం చెప్తున్నాడు, ధ్యానం కంటే కర్మ ఫల త్యాగం మిక్కిలి శ్రేష్టం. అంటే ఈ 4 రకాలు చెప్పాడు ఇక్కడ. ఏంటిది, తత్వం తెలియకుండా అభ్యాసం కంటే జ్ఞానం ముఖ్యం, శ్రేష్టం. అంటే ఏమి పడితే అది చేస్తూ పోతుంటాం అంతే, ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు. సాధనలు ఉంటాయి కదా, పలానా వాళ్ళు ఇది చేపిస్తున్నారంటే ఓకే, ఈ ధ్యానంలోకి వెళ్తాం. పలానా వాళ్ళు ఈ పూజ చేస్తే ఇలా ఉంటుంది, ఇది చేశారంటే ఆ పూజలోకి వెళ్తాం. లేదా పలానా వాళ్ళు పారాయణం చేశాడు, యజ్ఞాలు చేశారంటే వెళ్ళిపోతాం. అంటే దాని గురించి నాలెడ్జ్ అన్నది ఏమీ ఉండదు. ఇంకా అది చేసి ఏమొస్తుంది, దాని గురించి తెలుసుకొని చేస్తేనే కదా వచ్చేది. కాబట్టి జ్ఞానం పెద్దపీట వేస్తున్నాడు. అంటే జ్ఞానం శ్రేష్టము. అలాగే పరోక్ష జ్ఞానం అంటే ఒకరు చెప్పారు, ఒకరు చెప్తే ఇది చేస్తే ఇలా ఉంటుందా అనడం కన్నా అనుభవరహితమైన జ్ఞానము. అంటే వాళ్ళ అనుభవం చెప్పాడు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఇది చేయడం వల్ల ఇది కలిగింది అని నేను నా జ్ఞానాన్ని చెప్తాను. ఎదుటివాడు ఎవరైతే ఉన్నారో సరే ఆమె కలిగిందంట, నాకెందుకు కలగదు అని అనుకుంటే నాతో పోల్చుకున్నట్టు అవుతుంది. సరే ఆమెకు ఈ రకంగా చేస్తే పొందింది. కర్మ ధ్యానమే అనుకోండి, ధ్యానమే అనుకోండి, ఏదైనా సరే పొందింది కదా. సరే నాకిప్పుడు ఈ సమస్య ఉంది, నేను దీనికోసం ధ్యానం చెయ్యాలి. లేకపోతే ఒక బుక్కే ఉందనుకోండి, ఈ బుక్ ద్వారా నాకు ఈ జ్ఞానం పొందాను, నాకు ఇది తెలుసుకున్నాను అని చెప్తాను. సరే ఆమె చదివింది కదా, దీని ద్వారా నాకేం కావాలి, ఎదుటివాడు ఒక బుక్ చదివాడు, ఒకటి చేశారంటే దీని ద్వారా నాకేం పొందుతాం అన్నప్పుడు అది నాకు కావాల్సింది నేను చేసుకుంటే అది నా అనుభవం అవుతుంది. ఎదుటివాడి అనుభవంగా కాదు, జ్ఞానంగా తీసుకోవాలి. ఓకే, వాళ్ళు చేయడం వల్ల ఇది పొందారు, నేను చేస్తే నేనేం పొందుతానంటే అది నా అనుభవ జ్ఞానం. అంటే మళ్ళా దీనికంటేను అంటే శాస్త్ర పాండిత్యం కంటేను అలాగే పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము. అంటే ఏంటిది, ఆయన గురించి పరమేశ్వర స్వరూప ధ్యానం అంటే ఆయనను పొందాలని చెప్పి చేయడము, ఆయననే పెట్టుకొని చేయడము, ఆయననే కావాలి అని చెప్పని ధ్యానం చేయడము. అలాగే ధ్యానం కంటే కర్మ ఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమయ్యింది. ఇక్కడ ఏమిచ్చాడు, ధ్యానం కంటేను కర్మ ఫల త్యాగము. అంటే కేవలం మనకు ధ్యానం చేస్తే సరిపోతుందా అని ఎన్నోసార్లు అనుకున్నాం. అంటే ఏంటిది, ఆ నిశ్చలత్వం మనకు రావడానికి, మనల్ని మనం అధిగమించడానికి, పరమాత్మను ఎలా పొందాలి, ఎలా చేరాలి, ఆ నిర్గుణత్వంలోకి ఎలా రావాలి, ఆ దైవత్వంలోకి ఎలా రావాలి అనంటే ధ్యానం చేయడం. అంటే మన మనసును బ్యాలెన్స్ లో ఉంచుకొని ఆ పరమాత్మతో కనెక్ట్ అవ్వడం. కేవలం అదొక్కటి చేస్తే సరిపోతుందా అంటే సరిపోదు. తర్వాత జ్ఞానము అని చెప్పుకుంటాం ఎప్పుడు. ఆ జ్ఞానం కావాలని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, లేచిన తర్వాత డేలో లైఫ్ నుంచి పొద్దున్న లేచింది మొదలు రాత్రి వరకు బయట సమాజంలో, ఇంట్లో, కుటుంబంలో మనతో మనం ఎలా ఉండాలి, ఎన్ని ఒడిదుడుగులు ఎదురవుతాయి, కోరికలు ఎలా వస్తాయి, మన కోరికలు కూడా త్యజించాలి. ఆ కోరికలు కూడా ఎలా త్యజించాలి, ఇహ పర సుఖాలు, దేని యందు కూడా ఆసక్తి ఉండకూడదు. ఆ మమత ఆసక్తులు మనకు ఉండకూడదు. మన పరమేశ్వర స్వరూప ధ్యానం శ్రేష్టం అనంటే కేవలం దీనికోసం చేయాలా,
ఇహపర సుఖాల కోసం చెయ్యాలా, పొందాలనా, కోరికల కోసం పొందాలనా, ఇవన్నీ ఏమీ ఉండవు. అంటే కేవలం భగవంతుణ్ణి పొందాలి, భగవంతుణ్ణి చేరాలి అన్నది కావాలి. దాన్ని శ్రేష్టము అంటున్నాడు. అదంతా తెలుసుకున్నాం మనం. ఇదంతా తెలుసుకున్నాం పొందాలి అని చెప్పని. అప్పుడు కర్మఫల త్యాగం మిక్కిలి శ్రేష్టమయ్యింది. అంటే మిక్కిలి శ్రేష్టమైంది ఏంటిదంటే అప్పుడు అసలైనది తెలుస్తుంది. ఏవి వదలాలి, ఇహాన్ని వదలాలన్నా, పరాల్ని వదలాలన్నా, భౌతికమైన కోరికలను వదలాలన్నా, వేటిని వదలాలి, వేటిని పట్టించుకోవాలి. అందుకని చెప్పాడు అవమానాలు ఇవన్నీ ఏవి కూడా లేకుండా ఉంటాయి. ఉన్నా కూడా దాన్ని పట్టించుకోడు. ఎందుకంటే పరమాత్మను పొందాలన్న ఒకటి పెట్టుకుంటాం చూడండి, ఒక్క కోరిక, ఒక్క టార్గెట్. ఇందాక చెప్పాడు కష్టము అని. కానీ దాన్ని మారాలంటే ఇన్నిచ్చాడు ఆప్షన్స్. పొందాలి అనను, మనల్ని మనం మార్చుకోవాలి అని చెప్పానంటే అది శ్రేష్టమైంది కర్మఫల త్యాగం. అంటే దాంట్లో అన్ని వదిలేస్తుంటాం. ఇంకా ఏవి చేస్తూ ఉన్నా కూడా మనం వదిలేస్తూ ఉంటాం. అలాగే త్యాగం వల్లనే వెంటనే పరమశాంతి లభించును. త్యాగం వల్లనే పరమశాంతి ఎందుకు లభిస్తాయి అని చెప్పంటే దేని మీద మనకి ఇంటెన్షన్ ఉండవు, ఏ దాని మీద కోరికల మీద ఉండవు, ఏ భోగాల మీద ఉండవు. ఉన్నా కూడా దాన్ని అంతగా తీసుకో, రావా మొత్తంగా ఉంటుందా అంటే దాని మీద ఆసక్తి ఉండదు, ఆ కోరికల మీద ఉండదు, భౌతికమైన కోరికల పైన ఇంటెన్షన్ అన్నది ఉండదు. లేకున్నా ఉండగలిగే స్థితి వస్తుంది. మళ్ళా అలా ఉన్నప్పుడు పరమశాంతి దొరకక ఏం దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది దబ్బా మనకు మోక్షం? ఎక్కడ పొందుతుంది అంటే ఇక్కడనే పొందుతాము. ఎక్కడనో లేదు మోక్షం, ఇక్కడనే మోక్షం ఉంది. ఏంటి ఇవన్నీ ఎప్పుడైతే మనం వదిలేస్తామో మోక్షం మనకి ఇక్కడనే దొరుకుతుంది. జన్మరాహిత్యం పొందాలి. అల్టిమేట్ టాస్క్ ఏంటిదంటే జన్మరాహిత్యము. ఈ జన్మరాహిత్యం ఎలా మనం పొందుతాము అంటే భూమి మీద అన్ని లోకాలలో అన్ని దాంట్లలో జన్మలు తీసుకొని అంతా నేర్చుకొని ఇంకా నేర్చుకోవడానికి ఇంకా ఏమీ లేదు అనడమే జన్మరాహిత్యము. ముక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకు అంటే ఈ కర్మబంధాల నుంచే ముక్తి, కర్మల నుంచి బయటపడమే ముక్తి మోక్షం. ఈ ముక్తి మోక్షం రెండు ఎక్కడ దొరుకుతాయంటే భూమి మీదనే ఉంటాయి, పైన ఎక్కడ దొరకవు. అది అర్థమవుతుంది. అంటే దేని వదలాలి, దేని పట్టుకోవాలి. ప్రాపంచిక సుఖాలను భోగాలను వదిలేస్తే భగవంతుని పట్టుకుంటాం, అదే ముక్తి. అంటే దీని మీద పోతాయి. మోక్షం దేంట్లో పొందుతాం, ఎక్కడ పొందుతాం? అది కూడా ఇక్కడనే పొందుతాము. అందుకే ఇక్కడ చెప్తున్నాడు. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో పరమశాంతి, శాంతి కూడా చెప్పట్లేదు, పరమశాంతి అన్న వర్డ్ వాడాడు. అంటే ఎప్పుడు కూడా మనం శాంతంగానే ఉంటాము అని చెప్తున్నాడు. ఇప్పుడు 13 నుంచి 20 శ్లోకం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తः స మే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః అనపేక్షः శుచిర్దక్షः ఉదాసీనో గతవ్యతః సర్వారంభః పరిత్యాగి యో మద్భక్తः స మే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో येन కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః ఏ తు ధర్మ్యామృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధానా మత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయః. 13-14 శ్లోకంలోన ఏ ప్రాణి యందును ద్వేషభావం లేనివాడును, పైగా సర్వ ప్రాణుల యందును అవ్యాజ్యమైన ప్రేమ కరుణ కలవాడును, మమత అహంకారములు లేనివాడును, సుఖమును ప్రాప్తించినను దుఃఖమును ప్రాప్తించినను సమభావము కలిగిన యుండువాడును, క్షమగుణము కలవాడును, అపరాధికిని అభయం ఇచ్చువాడును, సర్వకాల సర్వావస్థల యందును సంతుష్టుడై యుండు యోగికియు శరీరేంద్రియ మనస్సులను వశమునందు ఉంచుకుని వాడును, నా యందే దృఢమైన నిక్షేము గలవాడు అయిన నా యందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. ప్రియుడు అవ్వాలి భగవంతునికి. ఆ భక్తుడు ప్రియాడు. అందుకే భగవంతుడు భక్తుడు భక్తుడు అనన్య భక్తి అని ఇవన్నీ చెప్తున్నాడు. ఎక్కడ అనన్య భక్తి? భక్తి భక్తి అంటే అసలైన నిర్వచనాలు మొత్తం ఇవే. అంటే భగవంతుడి లోపల ఉన్న ప్రతి క్వాలిటీస్ అది తెలుసుకోవడం. అందుకనే జ్ఞానయోగం అంటే ఫస్ట్ అది తెలుసుకోవాలి ఎలా ఉండాలని. దాన్ని ఆచరించినప్పుడే కదా భక్తుడు అవుతాడు. అంటే ఇప్పుడు పలానా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకోండి, ఆయన గురించి తెలుసుకుంటాడు. ఆయన గురించి తెలుసుకొని ఆయనలా ఉంటూ ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా కరుణిస్తాడు, ఎంత చిద్విలాసంగా ఉంటాడు, భక్తులను ఏ రకంగా ఏ సమయాల్లో కాపాడాడు, ఎలా వెళ్ళాడు, ఇవన్నీ తెలుసుకొని ఆ గుణగణాలన్నిటిని తెలుసుకొని మననం చేసుకుంటూ ఆచరణలోకి తీసుకొచ్చి అలా తదాత్మలో ఉంటూ దాన్ని ఆచరిస్తూ ఉంటాడు. అప్పుడు ప్రియభక్తుడు కాడ. మళ్ళీ భగవంతుడు అట్లా అయిన వాళ్ళ దగ్గరికి ఎంతమంది దగ్గరికి వెళ్ళాడు వెంకటేశ్వర స్వామి? ఈ యుగంలో కూడా వెళ్ళాడు. అంటే ప్రియభక్తుడు ఎలా అయ్యారు? ఇలానే అయ్యారు. వేటి మీద ఉండదు. అందుకే ఇహ పర సుఖములోన ఇది ఎప్పుడైతే నశించదో మనిషికి పరమాత్మ దొరకడు. అంటే దీని మీద ఆటోమేటిక్ గా ఉన్నప్పుడు ఒక రోజుకు మనకు పెరుగుతూనే ఉంటుంది. అందుకని ఏం చెప్పాడు? ఏ ప్రాణి యందు ద్వేష భావం లేనివాడు. అంటే ఏ ప్రాణి మీద ద్వేషము లేదు, ఎటువంటి ద్వేషం లేదు. అంటే మార్పు అన్నది ఇప్పుడు వచ్చినప్పుడు ఎదుటివాడి మీద మనకు ద్వేషం ఎందుకోసం వస్తుంది? మనం సరిగా మాట్లాడకపోయినా, లేకపోతే మనం ఏమన్నా అన్నా, లేకపోతే మన దగ్గర ఉన్నది ఏదైనా తీసుకొని ఉన్నా, ఇవ్వలేకున్నా, నిందించినా వస్తది. ఇంకా ఇవన్నీ మనం వదిలేసినప్పుడు ఎవరి మీదైనా ద్వేషం వస్తుందా? ఏ ప్రాణి యందు. అంటే ఏ ప్రాణి యందంటే మనుషుడు కూడా కాదు, జంతువులు, పక్షులు అందరూ మనల్ని తిట్టేవాడు, పొగిడేవాడు, శత్రువైనా సరే వాని మీద ఏ ద్వేష ప్రాణం లేదు. అలాగే సర్వ ప్రాణులందు అవాజ్యమైన ప్రేమ. మళ్ళీ భగవంతునికి ప్రేమ ఉందా లేదా మనందరి మీద? ఉన్నందుకు ఇప్పుడు ఇక్కడ అందరం ఉన్నాం. గాలి పీల్చుకుంటున్నాం, నీళ్లు తాగుతున్నాం, ఎండ కొడుతుంది, భూమాత ఫుడ్ తినడానికి ఇస్తుంది, వాయుదేవుడు గాలి వేస్తూ ఉన్నాడు. ఏ ఒక్క డిపార్ట్మెంట్ ఒక్క నిమిషం ఆగిపోయినా సృష్టి అతలాకుతలమవుతుంది. అంటే ఎలా ఉన్నారు వాళ్ళు? ఎట్లా మనం పొల్యూషన్ చేస్తూ ఉన్నా, తిడుతూ ఉన్నా, పట్టించుకోకున్నా, ఏ రకంగా ప్రకృతికి అన్యాయం చేస్తూ ఉన్నా వాళ్ళు ఎలా ఉన్నారు? అవాజ్యమైన ప్రేమ కరుణ కలిగి ఉన్నాడు. అలా ఉండాలి. మమత అహంకారములు లేనివారు. అంటే ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద కోపము ఇలా ఏమి లేకుండా ఏ రకంగా ఎవ్వరి మీద ఏ రకమైన అహంకారాలు, కోపాలు లేనివారు. సుఖమును ప్రాప్తించినను దుఃఖమును ప్రాప్తించినను సమభావంతో కలిగి ఉండువాడును. ఇక్కడనే సగం పడిపోయేది. సుఖం ప్రాప్తిస్తే అబ్బో నాకొచ్చేసింది భోగము, నేను హ్యాపీ, నేను బాగున్నానని. అదే దుఃఖం వచ్చింది అనుకోండి, అర్రే నాకు దుఃఖం వచ్చేసింది, మళ్ళా నాకు సమస్య వచ్చింది, 6 నెలలు బాగున్నాను, 6 నెలలు ఏమయ్యింది అని. అంటే రెండిటిని సమభావంతో లేకుండా ఉంటాడు. అది సమభావంతో ఉన్నాడు. ఓకే, ఈ రోజు నాకు సుఖం వచ్చింది, సరే పొందుతున్నాను. దుఃఖం వచ్చింది, సరే ఆ రోజు ఆనందాన్ని తీసుకున్నాను, భోగాలను తీసుకున్నాను, ఏమి లేవు, అప్పుడు తీసుకున్నట్టే దీన్ని కూడా నేను సమానంగా తీసుకుంటాను అనడం అన్నది రావాలి. క్షమాగుణం గలవాడు అంటే అపరాధికి అభయం ఇచ్చువాడును. అంటే అపరాధి అంటే తన పట్ల తప్పుగా ప్రవర్తించినా, కీడు చేసినా, ఏమి చేసినా కూడా అభయం ఇచ్చేవాడు. అభయం ఇస్తాడా?
శత్రువుకి ఇవ్వడుగా, అది కూడా ఇచ్చేవాడును. సర్వకాల సర్వావస్థల యందు సంతృష్టుడై ఉండు యోగికి. అంటే ఏ కాలం, సర్వకాల సర్వావస్థలందు అంటే ఏ కాలంలో ఎలా ఉన్నా సంతృష్టుడు అంటే ఆనందంగా ఉంటాడు. అలాంటి యోగికి శరీరేంద్రియ మనస్సులను వశమునందు ఉంచుకొని వాడును. అంటే తన మనసును, శరీరాన్ని వశంలో ఉంచుకుంటాడు. అంటే ఏ రకంగా కూడా రియాక్ట్ అవ్వడు. మాట్లాడాలంటే మాట్లాడతాడు. మాట్లాడొద్దంటే మాట్లాడాలి. చూడొద్దంటే చూడడు. పని చేయొద్దంటే చేయడు. అంటే తన ఆధీనంలో ఉంచుకున్నవాడు. నా యందు దృఢమైన నిశ్చయం కలవాడు. అంటే మళ్ళీ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు, ఇవన్నీ పాటిస్తున్నప్పుడు ఎన్నో వస్తాయి. వచ్చినప్పుడు దృఢంగా భగవంతుని పైన నమ్మకం ఉంది. భగవంతుని కోసం పొందుతున్నాను. భగవంతుని పొందడానికి ఇవన్నీ చేస్తున్నాను. అంటే ఈ మధ్య సమయంలో యుద్ధ రంగం ఇది కూడా. యుద్ధమే చేస్తున్నప్పుడు ఎన్నో వస్తున్నప్పుడు కోల్పోతాం. నిశ్చయంగా ఉండగలగాలి. ప్రహ్లాదుడు ఉన్నాడుగా, గుర్తుపెట్టుకోవాలి ప్రహ్లాదుడిని. ఎలా ఉన్నాడు? అలా ఉన్నవాడు. అయ్యి నా యందే మనోబుద్ధులను అర్పణ చేసినవాడు. అంటే మనసును, బుద్ధిని అర్పించడము చేసినవాడు నాకు ప్రియ భక్తుడు. ఆలోచించండి. ఇంక ప్రియ భక్తుడు ఎలా ఉండాలి అని. 15వ శ్లోకంలోన లోకమున ఎవ్వరిని ఉద్వేగము అంటే క్షోభకు కలిగింపవాడను, పనివాడను, ఎవరి వలన తాను ఉద్వేజితుడు కానివాడను అంటే ఉద్వేగమును గురి కానివాడను, హర్షము, ఈర్ష, భయము, ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. అంటే భగవంతుని చేరాలి, ఇష్టంగా వెళ్ళిపోవాలి. విశ్వరూప దర్శన యోగంలోన చెప్తాడు చూడు, అర్జునుడు చూస్తుంటాడు. ఆ భయంకర రూపాన్ని చూశాడు. కూరల్లో ఇరుక్కోవడము, పరిగెత్తడము, మాడి అయిపోవడము, మధ్యలో పడిపోవడము, పొందాలని ఆ భయానక రూపాన్ని చూస్తాడు చూడు. చూసినప్పుడు ఆయనకు భయమేస్తుంది. ఏంటిది, ఇది బయటికి రా, నా వల్ల కావట్లేదు అని చెప్పని. అంటే ఎప్పుడైతే ఈ భౌతికమైన వాంఛనలతో ఉంటూ, పడుతూ, లేస్తూ ఉన్నప్పుడు పొందాలని ఎవరికుండదు? ప్రతి ఒక్కరికి ఉంటుంది. పొందాలి, పొందాలి, పొందాలని. మళ్ళా ఇక్కడ ఆ యుద్ధ రంగంలో గెలవలేనప్పుడు అక్కడ భగవంతుని కూడా పరిగెత్తుతాడుగా. అరే! నేను తప్పు చేశాను, ఎలా నేను మారాలి అని చెప్పని. అందుకనే అవన్నీ ఏమి లేకుండా మొత్తంగా ఇక్కడ మనకు జ్ఞానాన్ని అందించాడు. అందుకే లోకంలో ఎవ్వరిని ఉద్వేగమునకు, క్షోభకు కలిగింపవాడిని. అంటే ఆయన వల్ల ఆయన కోపం అంటే ఎవ్వరి మీద, లోకంలో ఏ మనిషి మీద కూడా అతని కోపానికి ఎంత బాధ పెడుతూ ఉన్నా, భయపెడుతున్నా, ఏమున్నా కూడా అతని వల్ల హాని కలగదు. ఉద్వేగం గురి కానివాడును. ఎవరి వల్లనో తాను ఉద్వేజుడు కానివాడు. అంటే ఎదుట ఎవరైనా అతన్ని ఎమోషన్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నారా, బాధ పెడుతున్నాడా, చేస్తూ ఉన్నా అటువంటి వాడి కూడా కాడు. అంటే ఇతన్ని బాధ పెట్టాడు. ఎవరైనా తనని బాధ పెడుతూ ఉన్నా కూడా ఎమోషన్ అవ్వడు. హర్షము, ఈర్ష, భయము, ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడు. అంటే ఇవన్నీ ఏమి ఉండవు. అయిన వాడు నాకు ప్రియ భక్తుడు. 16వ శ్లోకంలోన ఏ మాత్రము కాంక్ష లేనివాడును, శరీరేంద్రియ మనసులందు శుచి అయి ఉన్నవాడను, దాక్షుడను, పక్షపాత రహితుడను, ఎట్టి దుఃఖములకు చెలింపని వాడును, సమస్త కర్మల యందును కర్తృత్వాభిమానములను లేనివాడు అగుడు నాకు ప్రియుడు. ఏ మాత్రము కాంక్ష లేనివాడు అంటే ఏ కోరిక లేనివాడు. ఏ వస్తువుల మీద నాకు ఈ వస్తువు కావాలి, పలానా రోజు నాకు ఇది కావాలి, ఇది ఉంటే బాగుండు, దీని నుంచి నేను ఆనందంగా ఉంటాను, నాకు ఇది వచ్చింటే బాగుండు, ఇవన్నీ ఏమీ ఉండవు. ఏ దానివి లేవు. అలాగే శరీర ఇంద్రియ మనసులందు శుచి అయి ఉన్నవాడను అంటే ఎలా ఉంటాడు? శరీరేంద్రియ మనసులందు శుచిగా ఉంచుకుంటాడు ఎప్పుడు కూడా. అలాంటి వాడు. తర్వాత పక్షపాత రహితుడు. అంటే పక్షపాత రహితుడు అంటే ఎదుటివాడు వాడికి నాకు కోపం ఉందా, వాని మీద ఏమన్నా ఉందా అని కాకుండా అందరికి సమానంగా చూచువాడు. అంటే పక్షపాతం అంటే ఓడికి నేను ఎక్కువిస్తా, ఒకడికి నేను తక్కువిస్తా, వీడు నాకు ఇష్టము, వీడు నన్ను సరిగ్గా మాట్లాడలే, సరిగ్గా చూడలేదు, ఇది నేను ఇవ్వను అన్నది ఏమీ ఉండదు. అలాగే
ఎట్టి దుఃఖములకు చెలింపని వాడును. దుఃఖం వచ్చిందా ఎటువంటి సమయంలో అయినా దానికి కూడా చెలింపడు. అలాగే సమస్త కర్మలు ఎందును కర్తృత్వ అభిమానము లేనివాడును. అంటే సమస్త కర్మలు ఎన్నో పనులు చేస్తుంటాడు ఆ సమయంలో. చేస్తూ ఉన్నప్పుడు అభిమానం లేదు. కర్తృత్వ అభిమానం వదిలేయాలి. అంటే దాని మీద ఇది చేస్తే ఈరోజు ఇది చేయడం వల్ల నన్ను వీళ్ళు మెచ్చుకుంటాడా? లేదా భగవంతుడు మెచ్చుకుంటాడా? ఈ పని చేయడం వల్ల నాకిది దొరుకుతుందా? నేను భగవంతుడు మెచ్చే పనులే చేస్తున్నానా? ఇవన్నీ ఏమీ ఉండవు. లేదా నేను ఈ పని చేయడం వల్ల ఎదుటివాడు నన్ను మెచ్చుకుంటారా? గౌరవిస్తాడా? పొగుడుతారా? ఇవన్నీ ఏమీ ఉండవు. నో ఎక్స్‌పెక్టేషన్స్ లేనివాడే నా ప్రియ భక్తుడు. నా భక్తుడగు నాకు ప్రియుడు. భక్తుడు నాకు ప్రియుడు అని చెప్తున్నాడిక్కడ. ఎలా ఉంటాడు అనంటే శరీరేంద్రియ మనసులు శుచైన వాడు ఎలా ఉంటాడు అంటే భగవంతుడికి ఇప్పుడు ఎలా ఉంటుంది మనము భగవంతుడిని దర్శిస్తే అలా ఉంటుంది. ఎలాగనంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ లో మన మనసంతా శూన్యమవుతుంది. మన మైండ్ అంతా కూడా ఎంప్టీ అవుతుంది. వాళ్ళు మాట్లాడారనుకోండి, ఆ మాట మనకు ఒక మంత్రంలా అనిపిస్తుంది. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న గాలి ఆ వైబ్రేషన్ కూడా ఒక పాజిటివ్ శక్తి వస్తుంది. అందుకని శుచి అయి ఉన్నవాడు అంటున్నాడు. శరీరేంద్రియములను మనుషును శుచిగా ఉంచుకోవడం అంటే అతను ఎలా ఉంటాడు? నిత్యం కంప్లీట్ పాజిటివ్ గా ఉంటాడు. అలాంటి వాళ్ళ దగ్గరికి మనకు వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ మనకు ఆ వైబ్రేషన్ మనకు కనెక్ట్ అవుతుంది. అందుకనే శుచి అయి ఉన్నవాడు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఆ ఉన్న వాతావరణం అంతా కూడా పవిత్రంగా మారుతుంది. అలాంటి వాడు అంటే ఆ మనసును అంత శుచిగా చేసుకోమని చెప్పి చెప్తున్నాడు. అలాంటి వాడు నా ప్రియ భక్తుడు. ఏదో మనం ఒక రెండు చేసేసిందడే నేను మంచిగా ఉన్నాను నన్ను భగవంతుని మెచ్చుకోడా భగవంతునితో అంటే కాదు. అంటే ఎంతగా ప్రాసెస్ ఉందో చూడండి. అంటే కావాలి. అది కూడా చెప్పాడు. ఏదో ఒక జన్మ ఎన్ని జన్మలు ఎత్తైనా సరే నన్నే చేరాలి. 1000 లక్షల 100 ఈ జన్మనేనా అన్నది మనపైనే ఆధారపడి ఉంది. ఇష్ట వస్తు ప్రాప్తికి పొంగిపోని వాడను, దేని యందు ద్వేషభావము లేనివాడును, దేనికిని శోకింపని వాడును, దేనిని ఆశింపని వాడును, శుభకర్మలను త్యజించిన వాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు. అంటే ఎన్ని చెప్తున్నాడు చూడండి. ఇష్ట వస్తు ప్రాప్తికి పొంగిపోనివాడు. తనకి ఏదైనా ఇష్టం వచ్చింది, వస్తువు ఇష్టం ఉంది, పొంగిపోడు. నాకు ఇది ఇష్టం అని చెప్పని ఏ ఎగ్జైట్మెంట్ అవ్వడు. నార్మల్ గా ఉంటాడు. ప్రశాంతంగా ఉంటాడు. అలాగే దేని యందు ద్వేష భావము లేనివాడు. ఇది నాకు నచ్చలే, ఇది వద్దు అని ఎటువంటి ద్వేషము ఉండదు. అలాగే దేనికిని శోకింపని వాడును. అంటే ఏ కష్టం వచ్చినా, ఎవ్వరు మరణించినా, ఏది జరిగినా కూడా అతనికి దుఃఖము రాదు. దేనిని ఆశింపని వాడను. అంటే దేనికి కూడా ఆశించడు. తర్వాత శుభ కర్మలను త్యజించువాడును. అంటే ఈ పనులన్నీ చేస్తుంటాడు కదా! ఆ పనులన్నిటిని త్యజిస్తాడు. ఏ పనులు లోక కళ్యాణం పనులు చేసినా సరే, వాళ్ళ పనులు ఎదుటివాడికి ఏ సహాయం చేసినా సరే, దానివల్ల వాళ్ళకి ఎటువంటి అనుగ్రహం కలిగినా, ఎటువంటి లాభం కలిగినా కూడా దాన్ని పట్టించుకోడు. ఇది నాకు కావాలి. అయ్యో! నేను ఇది వాళ్ళకొచ్చు గదా! నాకు రాలేదు కదా! ఇది చేసింటే నాకొచ్చునేమో! ఇవన్నీ కూడా ఉండవు. ఆయన భక్తుడే నాకు ప్రియుడు అని చెప్తున్నాడు. 18వ శ్లోకంలోన. శత్రువుల ఎడను, మిత్రుల ఎడను సమభావంతో మెలుగువాడును. మాన అవమానములను, శీతోష్ణములను, సుఖదుఃఖములను మొదలగు ద్వంద్వములను సమానంగా స్వీకరించువారుడను ఆసక్తి రహితుడను. అంటే శత్రువుల దగ్గర, మిత్రువుల దగ్గర సమభావంతో మెలుగువాడు. అంటే నిజమే కదా! ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది మన మొహం, మన ఇన్నర్. అదే మనకు నచ్చిన వాడు ఎవరైనా కనిపించాడనుకోండి, మొహము, మనిషి ఎలా మారిపోతుంది ముఖ కవళికలు. అది కూడా వద్దు. సమభావంతో చూడమంటున్నాడు. తర్వాత మాన అవమానాలు. ఇది కూడా చాలా ముఖ్యము. అందుకే పత్రి సార్ చెప్పాడు. మానం మధురం, అవమానం మధురం. రెండిటిని నువ్వు మధురంగా వేసుకో. అప్పుడు నీకు ఏమీ ఉండదు. రెండిటికి నువ్వు రెడీ అయిపో అన్నాడు. అందుకని ఇక్కడ మాన అవమానములను, సుఖ దుఃఖాలు. అంటే ఇంతగా కూడా చెప్పుకున్నాం. సుఖము, దుఃఖం.
రెండు వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని కూడా మనం ద్వంద్వములుగానే సమానంగా స్వీకరించాలి. అందుకే ద్వంద్వం అని చెప్పాడు. రెండు వస్తాయి. ఇది వచ్చినప్పుడు ఇది తీసుకో, ఇది వచ్చినప్పుడు ఇది తీసుకో. పేరు వచ్చిందా, పొగిడారా, పొగిడించుకో. తిట్టాడా, తిట్టించుకో. ఈరోజు ఆనందం వచ్చింది, సుఖం వచ్చింది, భోగాలు వచ్చాయి, భోగించు. ఈరోజు బాధ వచ్చింది, కష్టం వచ్చింది, పోయింది, అది కూడా తీసుకో. అందుకే వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని అని 3 చెప్పాడు పత్రి సార్. అదే ఇది సమానంగా స్వీకరించువాడను ఆసక్తి రహితుడను. మళ్ళీ దీనికోసం ఆసక్తి ఉండదు దేని మీద కూడా. 19వ శ్లోకంలోన నిందాస్థుతులకు చెలింపని వాడును, మననశీలుడను, శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తి పడువాడను, నివాస స్థానముల యందు మమతాశక్తులు లేనివాడను, ధృతప్రజ్ఞుడగు అగు భక్తుడు నాకు ఇష్టడు. అంటే నిదానస్తుడు, అంటే ఎక్కడ ఏమి జరిగినా ఎలా ఉన్నా చెలించక నిదానంగా ఉంటాడు. అంటే ఎన్ని సిచ్యువేషన్స్ రాని, ఏమి రాని, ప్రశాంతంగా నిక్షణంగా నిదానంగా ఉంటాడు. నింద వేస్తుంటారు, చెలించరు ఎన్ని నిందలు వేసినా సరే. తర్వాత మననశీలుడను, శరీర నిర్వహణకే లభించిన దానితోడనే తృప్తి పడువారు. అంటే శరీర నిర్వహణానికి మళ్ళీ ఇదంతా ఉండాలంటే ఈ శరీరం కావాలి కదా, ఈ శరీరానికి జీవించడానికి ఆహారం కావాలి, ఆ నిర్వహణకు. అది ఎంత దొరికినా సరే, ఈ రోజు ఒక పూట దొరికిందా, ఆ ఒక్క పూటతోనే ఉంటాడు. మరుపూట పస్తులు ఉన్నాయా, దాని గురించి ఆలోచించాడు. మూడో పూట దొరకలేదా, ఆలోచించాడు. దానితోనే తృప్తిగా ఉంటాడు. ఓకే, ఈరోజు భగవంతుడు నాకు ఈరోజు ఒక బ్రెడ్ ముక్కనే ఇచ్చాడు తినమని, తినేస్తాను. నెక్స్ట్ డే పంచభక్ష పరిమాణాలు వచ్చే ముందల, ఓ పరమాత్ముడు నాకు ఈరోజు పంచభక్ష పరిమాణాలు ఇచ్చాడా, ఓకే తింటాను. అంటే ఈ రోజు ఇది ఇచ్చాడు, ఈ రోజు పంచభక్ష పరిమాణాలు ఇచ్చాడు అంటే కాదు. రెండిటి మీద తృప్తి ఉండాలి. అంటే ఈ రోజు ఇది వచ్చిందా, తీసుకో. రేపు ఇది రాలేదా, ఇంకొకటి వచ్చిందా, దాన్ని కూడా తీసుకో. అలా నివాస స్థానంలో ఎందు మమతాశక్తులు లేనివాడును. అంటే ఇక్కడ ఏంటిది, నివాస స్థానం అంటే తన పెద్ద ఇల్లు కావాలి, బంగ్లా కావాలి, అది కావాలని కోరుకోడు. ఇక్కడ ఈ రోజు ఈ ఇంట్లో ఉండాల్సి వచ్చిందా, ఉంటాడు. మళ్ళీ ఇవన్నీ పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఆస్తులన్నీ పోతాయి. పెద్ద భవంతులో ఉన్నవాడు, ఓకే ఈ భోగాలన్నీ అయిపోయాయా, సరే అయిపోయాయి. ఇప్పుడు ఏమొచ్చింది, ఒక పూరి గుడిసె వచ్చింది, సరే ఈ పూరి గుడిసెలో నివసించాలా, ఉందాం. ఆ పూరి గుడిసె కూడా పోయింది, ఆ పూరి గుడిసె కూడా ప్రయత్నిస్తాడు, భగవంతుడు పరీక్ష పెడతాడు, ఈ భక్తుడు నాకు ఎలా ఉంటాడు అని. ఎంతో మంది మనకు సినిమాలు ఉన్నాయి, వాళ్ళు ఎలా తట్టుకున్నాడు భగవంతుడిని పొందడానికి, ఆయనలో ఐక్యం అవ్వడానికి. ఎన్ని పరీక్షలు పెట్టాడు, ఎంత నిలదొక్కుని ఉన్నారు. మనమేం చేస్తున్నాం అంటే ఈ జీవితం వరకు ఈ భోగాల కోసం, ఇప్పటి సమస్యల కోసం, ఇక్కడ డబ్బుల కోసం, డబ్బు 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 అంటే అది చాలా సరిపోదా తినడానికి అని. అంటే ఎలా, ఇప్పుడు డబ్బే కదా భూమి మీద ఎనర్జీ నడుస్తున్నది. ఏది ఉంది ఎనర్జీ అంటే డబ్బే. డబ్బు ఉంటే అన్ని పనులు అయిపోతాయి, డబ్బు లేకుంటే ఏది కాదు, ఏవి జీవించలేం అన్న స్థితికి వచ్చాడు. అంటే మెయిన్ ఏదైతే డబ్బు ఎనర్జీ ఉందో అదే, దాన్ని మనం లేకుండా ఉండగలగాలి. ఆ దాని మీద ఉండబట్టే అన్ని ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అందుకని నివాస స్థానం. ఎందుకు కోటీశ్వరుడు కూడా భక్తుడు పరీక్షించడానికి పూరి గుడిసెలు ఇస్తాడు. ఆ పూరి గుడిసె కూడా పోతుంది, కొట్టుకపోతుంది. అప్పుడు ఏమైతుంది, అడవి, ఎడాడి, సముద్రం ఒడ్డున కూడా ఉంటాడు. అది కూడా ఓకే, ఈ రోజు నాకు ఈ ఇల్లా ఇక్కడ దొరికిందా, డయోజనిస్ చెప్పుకున్నాం కదా అతను ఎలా ఉన్నాడు అని చెప్పని, అలా అన్నమాట. శ్రితప్రజ్ఞుడగు భక్తుడు నాకు ఇష్టడు. శ్రితప్రజ్ఞుడు అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఎప్పుడు ఏ సమయంలో ఎలా మోల్డ్ అవ్వాలో అలా అవుతాడు శ్రితప్రజ్ఞుడు. ఈరోజు తిట్టాడా, ఓకే తిట్టించుకున్నాను. ఈరోజు పేరు వచ్చిందా, పెట్టించుకున్నాను. మొత్తం లాక్కోబడ్డదా, ఓకే రెడీ. అది శ్రితప్రజ్ఞుడు అగు భక్తుడు నాకు ఇష్టము అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. లాస్ట్ శ్లోకం. ఉపారుక్త
ధర్మ మాతృత్వమును సేవించుచు పైన పేర్కోబడిన ఉత్తమ గుణములను కలిగి ఉండి నిష్కామ భక్తి శ్రద్ధలతో మత ప్రాణాళులైన భక్తులు నాకు అత్యంత ప్రియుడు. అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పాడు కదా, ఇవన్నీ పాటిస్తూ అంటే ఈ లక్షణాలన్నీ చెప్పాడు. సేవించుచు నిష్కామ భక్తి శ్రద్ధలతో అంటే ఆయనను సేవించడానికి, ఆయనను భక్తి శ్రద్ధలతో భజిస్తూ అంటే పూజించడం కూడా కాదు, ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఉంటూ ఉండడం అంటే ఆయనను పొందడానికి ఇదంతా చేస్తున్న భక్తులు నాకు అత్యంత ప్రియులు. అంటే దీనికి మనం ఎలా తెలుసుకోవాలి అని చెప్పానంటే ఆ లక్షణాలు, ఆ భగవత్ ప్రాప్తి సిద్ధి లభించిన లక్షణాలు అంటే ఇప్పుడు ఇవన్నీ ఈ లక్షణాలు కొంతమంది పొంది ఉన్నారు, మనకు తెలుసు. వాళ్ళందరి గురించి చెప్తున్నారు. ఇవన్నీ నేను చెప్పాను కదా, వీళ్ళే నాకు అత్యంత ప్రియ భక్తులు అని ఇక్కడ చెప్తున్నారు. ఇది మాస్టర్స్ భక్తి యోగము అంటే ఇప్పుడు అర్థమైంది కదా, భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడి లక్షణాలు, భగవంతుణ్ణి పొందాలి అంటే ఏం చెయ్యాలి, ఏవి మన లోపల ఉంచుకోవాలి, వీటిని వదిలేయాలి, ఎలా వ్యవహరించాలి, భగవంతునికి చేరే మార్గం, ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మ ఈరోజు చక్కగా మనకు అందించారు. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.